హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లావణ్య. ఈరోజు మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడలో చంద్రంపాలెం జెడ్పీహెచ్ హై స్కూల్ దగ్గర అయితే ఉన్నాం. సో ఇక్కడైతే రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ చాలా అంటే చాలా ఘనంగా జరుపుతున్నారు. సో ఇక్కడున్న ప్రిన్సిపల్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. ఈరోజు మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చంద్రంపాలెం నందు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు చాలా అద్భుతంగా జరిగాయి. ఆ వేడుకల్లో పాల్గొన్న మా విద్యా కమిటీ వారు కానీ, అదేవిధంగా గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ వారు కానీ, అదేవిధంగా తల్లిదండ్రులు, పాత్రికేయులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి. ఉపాధ్యాయులు, విద్యార్థులు కూడా ఆనందోత్సాహాలతో ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాం. మేము ఈ రాజ్యాంగ అమలైన తేదీని మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంలో చెప్పుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఎంతో అద్భుతంగా మనం రాజ్యాంగాన్ని రచించుకోవడం, చాలా మేధావులు, అదేవిధంగా న్యాయవాదులు, ముందు చూపు కలిగిన పెద్దలందరూ కూడా రాజ్యాంగాన్ని తయారు చేసి మనకి ఇచ్చారు. హక్కులు ఇచ్చారు, బాధ్యతలు ఇచ్చారు, ఆదేశ సూత్రాలు ఇచ్చారు. మనం ఎలా ఉండాలో, మనకి ఏం కావాలి అనేది ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఎంత రాజ్యాంగం మంచిదైనప్పటికీ, బలిష్టమైనప్పటికీ, దృఢమైనప్పటికీ కూడా అమలు చేసే వారు కానీ, లేకపోతే దాన్ని పాటించే మనం కానీ చిత్తశుద్ధితో మనం ఆ పని కానీ చేయకపోయినట్లయితే రాజ్యాంగం తాలూకు అన్నీ కూడా రాతలుగా కాకుండా మనం చేసి చూపించాలి. మా భారత రాజ్యాంగం అనేది ఇంత చాలా పటిష్టమైనది, గొప్పది, మా పౌరులను కూడా అదే స్థాయిలో మేము మా దేశానికి సేవలు అందిస్తున్నాము, త్యాగం చేస్తున్నాము, నిస్వార్థంగా ఉంటున్నాము, లౌకిక భావంతో ఉంటున్నాము, సామ్యవాద భావంతో ఉంటున్నాము, మా సార్వభౌమాధికారాన్ని ఏ దేశం కూడా ప్రశ్నించలేదు అని మనం చాటి చెప్పగలగాలి. అంటే ప్రతి దేశ పౌరుడు కూడా సైనికుడై నిస్వార్థంగా దేశానికి అంకిత భావంతో సేవ చేసినప్పుడు మన ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు అనేవి ఇంకా మరింత మనకి మంచి స్థాయిలో ఉంటాయి. ప్రపంచ దేశాల్లో మన దేశం తాలూకు గుర్తింపును కూడా తీసుకొస్తాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చంద్రంపాలెం ప్రాంగణంలో ఈరోజు జరిగిన ఈ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ములుగు వెంకట్రావు గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ చైర్మన్ అచ్యుతరావు గారు, అలాగే ఇతర సభ్యులు, గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ చైర్పర్సన్ ఉమారాజ్ గారు, వీళ్ళందరూ కూడా పాల్గొని, అలాగే పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్ క్యాడెట్స్ అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమానికి ఎంతో శోభను తీసుకొచ్చారు. సో ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల తాలూకా ప్రాశస్త్యాన్ని, ప్రాధాన్యతని సోషల్ ఉపాధ్యాయులు, మా ప్రధాన ఉపాధ్యాయులు, అలాగే అందరూ కూడా ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా గుర్తు చేసుకోవడం, అలాగే విద్యార్థులందరికీ తెలియచేయడం గమనార్హం. చాలా ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి అంటే అందరికీ కూడా, విద్యార్థులందరికీ కూడా ఉద్బోధ చేయడం అనేది చాలా ప్రశంసించదగ్గ విషయం. ఇవన్నీ కూడా పాటించాలి, విద్యార్థులు పాటిస్తే భావి భారత పౌరులు మరింత ఉన్నత స్థితికి చేరుకుంటారని తెలియజేశారు. ఈ సందర్భంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.